ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్పీఎస్సీ సంవత్సరం గ్రూప్ ఆఫ్ మెరిట్ లిస్ట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ తీసుకునే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో వీడియోని ఎవరైనా లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. సో మనం మెయిన్ మ్యాటర్ కనుక వెళ్ళిపోతే టీఎస్పీఎస్సీ సంవత్సరం గ్రూప్ ఆఫ్ మెరిట్ లిస్ట్ కోసం అయితే మనకు చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఒక 7 lakhs దాకా. సో మనకు ఒక ఆర్టికల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు ప్రాసెస్ యూపీఎస్పీ అయితే అధ్యయనం అయితే చేయండి, ఇతర రాష్ట్రాల కమిషన్ను పరిశీలించండి, అలాగే మనకు సమగ్ర నివేదిక ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డి మనకు నోటిఫికేషన్లు పరీక్ష తీర్పుపై ఆఫీసర్లతో రివ్యూ అనేది మనకు మెయిన్గా ఇచ్చారు. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనకు టీఎస్పీఎస్సీ సంబంధించి కొత్త బోర్డు అయితే నిర్వహించబోతున్నారు. సో మనకు టీఎస్పీఎస్సీ మీద రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉంటారు కదా, సో దీని మీద మనకు ఒక మీటింగ్ అయితే తీసుకుంటున్నారు. సో దీని గురించి అయితే మనకు అతి త్వరలో అయితే టీఎస్పీఎస్సీ సంబంధించి మనకు గ్రూప్ యొక్క మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ అయితే చేయండి. మనకైతే మెయిన్గా వచ్చేసి అయితే టీఎస్పీఎస్సీ సంబంధించి మనకు హెల్ప్ లైన్ వాళ్ళు ఉంటారు కదా, సో టెక్నికల్ వాళ్ళు కాల్ చేస్తుంటే సో వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు. సో వస్తుంది, వెయిట్ చేయండి అని అయితే చెప్తున్నారు. దీని సంబంధించి మనకు అప్డేట్ అయితే ఏం రాలేదు. సో మెయిన్గా అయితే ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు అనేది. సో దీని సంబంధించి మనకి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకు అయితే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో మనకు టీఎస్పీఎస్సీ సంబంధించి మనకు గ్రూప్ ఆఫ్ మెరిట్ లిస్ట్ కోసం అయితే సో చాలా మంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు కదా, దీని గురించి మనకు అతి త్వరలో అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ అప్డేట్ మనకు రాకపోతే ఒక 2 or 3 daysలోని సో ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్లోనైతే మీరైతే ట్వీట్ అయితే చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఫైట్ అయితే చేద్దాము. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.